Zombie apocalypse. హాయ్ ఎవ్రీవన్, ఈరోజు సెకండ్ క్లాస్లో రిలేటివ్ కోఆర్డినేట్ సిస్టమ్ గురించి చెప్పుకుందాము. ఇన్ ది సిస్టమ్ ఎవ్రీ పాయింట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ఇట్స్ ప్రీవియస్ పాయింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆర్ ఎండ్ పాయింట్ ఆఫ్ ది లైన్. సో ఇక్కడ మనకి సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ ఏంటంటే @x, y. నెక్స్ట్ స్టెప్స్ ఫాలోడ్. ఈ స్టెప్స్ ఫాలోడ్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఐడెంటిఫై ద పాయింట్స్ అండ్ నోట్ డౌన్. ఏమేమి పాయింట్స్ ఆ పాయింట్స్ తీసుకోవాలి, వాటికి నెంబరింగ్ ఇవ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఐడెంటిఫై ద మెజర్మెంట్ బిట్వీన్ ద పాయింట్స్. పాయింట్ టు పాయింట్కి ఎంత డిస్టెన్స్ చూసుకోవాలి. థర్డ్ వన్ వచ్చేసి @xy ఫార్మాట్లో మనం రాసుకోవాలి. సో నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనకి ఐడెంటిఫై ద పాయింట్స్ అండ్ నోట్ డౌన్. ఏమేమి పాయింట్స్ ఉన్నాయో ఐడెంటిఫై చేయండి, ఆ తర్వాత రాసుకోండి. సో నేను బాటమ్ లెఫ్ట్లో స్టార్ట్ చేస్తున్నాను. సో ఇది ఫస్ట్ పాయింట్ అనుకున్నాను, సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్, ఫోర్త్ పాయింట్, ఫిఫ్త్ పాయింట్, సిక్స్త్ పాయింట్, సెవెంత్ పాయింట్. ఇక్కడ 1 or 7 రెండు ఒకే చోట లేకపోతే మనకి ఇక్కడ ఓపెన్ ప్రొఫైల్ వస్తుంది. అలా కాదు అనుకుంటే మనకి 1 or 7 ఒకే దగ్గర ఉండాలి, అప్పుడే మనకి క్లోజ్ ప్రొఫైల్ వస్తుంది. అదే రాశాను నేను. స్టార్ట్ అండ్ ఎండ్ పాయింట్స్ మస్ట్ బి సేమ్ అయి ఉండాలి. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద మెజర్మెంట్ బిట్వీన్ ద పాయింట్స్. సో నేను ఒక టేబుల్ క్రియేట్ చేశాను నేను. సో మెజర్డ్ పాయింట్, రిఫరెన్స్ పాయింట్. మెజర్డ్ పాయింట్ అంటే మనం దేన్నైతే మెజర్ చేస్తున్నామో అది. రిఫరెన్స్ పాయింట్ అంటే మనం ఎక్కడి నుంచి మెజర్ చేస్తున్నాము అది రిఫరెన్స్ పాయింట్. 2కి 1 రిఫరెన్స్ పాయింట్, 3కి 2 రిఫరెన్స్ పాయింట్, 4కి 3, 5కి 4, 6కి 5, 7కి 6. ఎందుకని ఇందాక చెప్పాను, ఇన్ ది సిస్టమ్ ఎవ్రీ పాయింట్ ఈజ్ డిస్క్రైబ్డ్ బై ఇట్స్ ప్రీవియస్ పాయింట్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. సో 2కి ప్రీవియస్ పాయింట్ ఏంటి 1, 3కి 2, 4కి 3, 5కి 4, 6కి 5, 7కి 6. ఒకసారి ఇది చూడండి. ఒకసారి నీకు ఆర్జిన్ అనుకుంటే ఆర్జిన్ నుంచి రైట్ వస్తే +x, అప్ వస్తే +y, లెఫ్ట్ వస్తే -x, డౌన్ వస్తే -y. ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూడండి, రైట్ @xy ఫార్మాట్. సో ఫస్ట్ నాకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ పాయింట్స్ మొత్తం రాశాను. ఆ తర్వాత రిప్రజెంటేషన్ xy ఫార్మాట్లో రాశాను ఇక్కడ. ఓకేనా, ఇది చూడండి. సో నాకు ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఉంది, నాకు ఈ ఫస్ట్ పాయింట్ మనం ఆర్జిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ AutoCADలో ఎక్కడైనా స్క్రీన్ మీద ఒక పాయింట్ని స్పెసిఫై చేస్తే సరిపోతుంది. సో సెకండ్ పాయింట్ ఎక్కడ ఉంది, నాకు 1 నుంచి సెకండ్ పాయింట్ చూడండి. ఏ డైరెక్షన్ వచ్చింది, నాకు రైట్ వచ్చింది, అంటే పాజిటివ్ వాల్యూ. ఏ డైరెక్షన్లో అంటే ఎక్స్లో, పాజిటివ్ ఎక్స్లో వాల్యూ వస్తుంది. నాకు ఎంత ఉంది వాల్యూ అంటే 10 ఉంది. ఓకేనా, సో నాకు లైన్ ఆర్జినెంట్లో ఉంది కాబట్టి వైలో వాల్యూ ఉండదు, ఎక్స్లో మాత్రమే ఉంటుంది. సో అది రాశాను, x@xలో 10, వైలో 0. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూడండి. ఇక్కడ ఉంది థర్డ్ పాయింట్. థర్డ్ పాయింట్ రిఫరెన్స్ పాయింట్ ఏంటి 2 కదా. 2 నుంచి 3కి లైన్ ఎలా ఉంది, నాకు వర్టికల్గా ఉంది. సో వర్టికల్గా ఉందంటే మీనింగ్ ఏంటి, నాకు ఎక్స్లో 0, వర్టికల్గా ఆ వై వాల్యూలో ఎటు వచ్చింది, నాకు పైకి వచ్చింది, అంటే పాజిటివ్ వై వస్తుంది. అంత వాల్యూ 5. సో @0,5. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ చూడండి. ఫోర్త్ పాయింట్ రిఫరెన్స్ పాయింట్ ఏంటి 3గా. 3 నుంచి లైన్ ఎటు వచ్చింది, నాకు లెఫ్ట్ వచ్చింది. లెఫ్ట్ వచ్చిన మీనింగ్ ఏంటి, నెగిటివ్ ఎక్స్లో వాల్యూ ఉన్నట్టు. సో వాల్యూ అంతా 5. సో నెగిటివ్ కాబట్టి @-5,0. నెక్స్ట్ చూడమ్మా, నాకు ఫిఫ్త్ పాయింటే కదా. సో ఫిఫ్త్ పాయింట్కి రిఫరెన్స్ పాయింట్ 4 కదా. 4 నుంచి 5కి నాకు లైన్ ఎలా ఉంది, వర్టికల్గా ఉంది. ఏ డైరెక్షన్లో ఉంది, నాకు పాజిటివ్ వైలో ఉంది. ఓకేనా, సో వాల్యూ ఎంత ఉంది, నాకు 10 ఉంది. సో వర్టికల్గా లైన్ ఉందంటే ఎక్స్లో 0 కదా. సో అదే రాశాను, @0,10. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ రిఫరెన్స్ పాయింట్ 5 కదా. 5 నుంచి 6 లైన్ ఎలా ఉంది, నాకు లెఫ్ట్ ట్రావెల్ అయింది. అలాగే హార్జెంటల్గా ఉంది. సో లెఫ్ట్ అంటే -x. సో హార్జెంటల్లో ఉంది కాబట్టి y 0. -xలో వాల్యూ ఎంత ఉంది, 5 ఉంది. సో అది రాశాను, @-5,0. నేను సెవెంత్ పాయింట్ తీసుకోండి. సెవెంత్ పాయింట్ రిఫరెన్స్ పాయింట్ 6 కదా. 6 నుంచి 7కి లైన్ ఎలా ఉంది, నాకు వర్టికల్గా డౌన్వర్డ్స్ ఉంది, అంటే నెగిటివ్ వైలో వాల్యూ వస్తుంది. ఇక్కడ వాల్యూ ఎలా వస్తుందంటే 3 to 2 + 5 to 4. 3 to 2 వచ్చేసి 5, 5 to 4 వచ్చేసి 10, 10 + 5 15. సో ఏ డైరెక్షన్ ఉంది, నాకు నెగిటివ్లో ఉంది. సో అప్పుడు ఏమవుతుంది, @0, -15.